యేసయ్య కృప మీకందరికీ తోడయండి, మిమ్మలను కాపాడును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ దినంకై దేవుని వాక్య భాగమును మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలలో మనకు బయలుపరిచిన మాటలను చదువుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన యేసయ్య, ఈ వాక్యము మీరు మాతో మాట్లాడుతున్నారు. వాక్యము మీరే గనుక మాతో మాట్లాడి, మాలో మీకు నచ్చనిది ఏదైనా ఉంటే దానిని మేము విడిచి నీకు మాత్రమే భయపడు హృదయం మాకు అనుగ్రహించుమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక ఆమోసు గ్రంథంలో ఆయన బయలుపరిచాడు. కారణం ఏమంటే, ఆమోసు గారు 1, 2, 3 అధ్యాయాలలో యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని ఆనాటి ప్రజలకు ఆయన హెచ్చరిక చేస్తూ ఈ మాటలను చెప్పాడు. అయితే ఎందుకు మాట చెప్పాడంటే, ఆనాటి మనుషులు ఎలా ఉన్నారు అంటే, ధర్మశాస్త్రమును మీరి, అంటే ధర్మబద్ధమైన వ్యాపారము కానీ, లేదు ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండవలసిన ప్రేమ అనురాగములను కానీ మరిచి పేద ప్రజలను దోసుకోవటంలోనూ, దొంగ వ్యాపారములు చేస్తూ, మోసముతోనూ అబద్ధములతోనూ జీవిస్తూ, దేవుని నామమును అపవిత్రపరుస్తూ, పాపము అంటే ఎలా ఉన్నారంటే, పాపము పండిన పండ్ల వంటిదై వారి జీవితాలు ఇతరుల ముందు, ముఖ్యంగా దేవుని దృష్టికి కనబడినప్పుడు సమయము వచ్చింది కనుక ఇప్పుడు ఆకాశమందున్న దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, పశువుల కాపరి ఎక్కడో కొండ గుహలలోనూ లోయలలోనూ పశువులను కాసుకుంటున్న ఒక కాపరిని పిలిచి, నా ఉద్దేశము ప్రజల ముందు ఉంచాలి అని ఆమోసు గారిని పిలిచి వారికి చెప్పాడు. అది 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 8వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షమై, ఆమోసు, నేను నీకు దర్శనం ఇచ్చాను, నీ కనులకు ఏమి కనబడుతుంది అన్నాడు. 1వ వచనంలో ఆయన అన్నాడు, అయ్యా, వేసవి కాల పండ్ల గంప ఒకటి నాకు కనిపిస్తూ ఉంది. బహుశా వేసవి కాల పంట మన ప్రాంతంలో మామిడి పండ్లు అనుకుందాం. ఎందుకు ఈ వేసవి కాల పండిన పండ్ల గంపను చూపిస్తున్నాడంటే, మానవుల యొక్క పాపము పండిన పంటతో సమానముగా, అంటే పండిన పంటను కోయిక తప్పదు. దేవుని బిడ్డలారా, శిష్యులు సువార్త పాఠంలో యేసయ్యని అడిగారు, అయ్యా, మరి శైతానుడు గురుగులు విత్తుతున్నాడు, మరి ఆ గురుగులు కోయమంటారంటే ప్రభువులు వారు చెప్పాడు, వద్దు, కోత కాలము వరకు మీరు ఓపిక పట్టండి. ఒకవేళ మీరు ఇప్పుడు వెళ్ళి ఆ గురుగులను విత్తిన వానినో ఆ గురుగులను కోసినప్పుడు శ్రేష్టమైన పంట పాడవుతుంది. కోతకాలం మందు పంటతో కూడా ఆ గురుగులను కోసి అగ్నితో కాల్చి వేదురని చెప్పాడు. అదే పాత నిబంధనలో దేవుని ప్రజలు దేవుని మీద ఆధారపడి జీవించటం మానివేసి, వారు పాపమును లేక వారికి కలిగినటువంటి అపవిత్రతతోనూ వారు జీవిస్తూ, భూమిని ఆకాశమును సృష్టించిన జీవము గల దేవుడు, వారి పితరుల దేవుడు, వారిని మోసుకుని బ్రతకడానికి మన్నాను, బండను చీల్చి నీటినిచ్చిన దేవునిని, ఇదిగో వారు అలసిపోకుండా సొమ్మసిల్లకుండా వారిని నడిపించిన దేవునిని మరిచిపోయి ఎలా జీవిస్తున్నారు ఆమోసు స్పష్టంగా వారికి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వారు ఎలా ఉన్నారు అంటే, వేసవికాల పండ్ల గంపను ఆయనకు చూపించాడు. వెళ్ళు, వారి యొక్క పాప దోషము
నా దృష్టికి ఎలా ఉందని చెప్తా ఉన్నాడంటే దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రవక్త అయిన ఆమోసు దర్శన రీతి వేసవికాల పండ్ల గంప దీనిని ఏం చూపిస్తున్నాడు అంటే, దేవుడైన ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే పాపము వలన, చెప్పండమ్మా, పాపము వలన వారు జీతాన్ని తీసుకోపోతున్నారంటే రాలిపోతున్నాయి. చూడండి, పండిన పండు చెట్టుకుంటే చిన్న గాలి వేసినా లేక దానికి ఏదైనా చిన్నది టచ్ అయిన ఏమవుతుంది, పటుత్వాన్ని కోల్పోయి రాలి నేలను పడుతుంది. ఎంత ఘోరము దేవుని బిడ్డలారా. మనుషులు కూడా ఎలా ఉన్నారంటే పండిన పండు వలె ఉన్నారు. చూద్దాం, మనము వేసవికాల పండ్లను ఎందుకు మనం ఇప్పుడు తీసుకుందాం. ఒక పప్పాయి పండును, అదేమవుతుంది, ఆ పప్పాయి పచ్చిగా ఉన్నప్పుడు పాలు గారుతుంది, మధ్యస్థంగా ఉన్నప్పుడు ఎర్రగాను తెల్లగాను కనిపిస్తుంది. కోద్దాములే తీద్దాములే అనుకుని ఒక 2 రోజులు ఊరుకుంటే అదేమవుతుంది, మంచి మెత్తని, అంటే కొయ్యడానికి చెట్టు నుంచి ఒకవేళ కింద పడితే ఏమవుతుంది, చెదిరిపోయేలాగా. మానవుని యొక్క పాపములు, మీరు ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం చదివితే ఆల్రెడీ నెరవేరింది ప్రియులారా. దేశము శవములతో నిండి ఉంటుంది అన్నది ఆల్రెడీ జరిగిపోయింది. కానీ మరొకసారి మనుషులు ఎలా ఉన్నారు, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి తలంపులు ఎలా ఉన్నాయి, వారు దేవునిని నమ్ముకున్నామని చెప్పి దేవునికి వారు ఎంత మాత్రము నమ్మకమైన వారిగా ఉండకపోగా అవిధేయులుగా జీవిస్తున్నారు కనుక. అందుకని ప్రభులు వారు బైబిల్ ఏం చెప్తా ఉందండి, దినము మన టాపిక్ క్రీస్తే నా బ్రతుకు. నేను బ్రతుకుతున్నానంటే యేసే వల్లనే. ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు కూడా అదే మాట చెప్తాడు, క్రీస్తే నా బ్రతుకు అంటే 21వ వచనం అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అని చెప్తా ఉన్నాడు స్పష్టంగా. ఎవరికి చెప్తా ఉన్నారంటే, పాత నిబంధనలో ఆమోసేమో, అయ్యో దేవుని ప్రజలైన మీరు మీ మనస్సులు మారి నూతనమగి మీ దేవుడని యెహోవాకు మీరు భయపడండి, యేసయ్య ఎదుట పశ్చాత్తాప హృదయంతో మోకాళ్ళ మీద గురించి ప్రార్థన చేసి క్షమాపణ అడగండి. దేవుని ఉగ్రత బయలుదేరింది, దేవుని కోపము బయలుదేరింది. ప్రియులారా, పౌలు గారు అంటాడు, ఆ కోపము లేక ఆ తీర్పు నీ ఇంటి నుండి బయలుదేరితే, ఒకవేళ మన దగ్గర బయలుదేరితే దానికి జవాబు ఏమైంది? కనుకనే ఈ దినమున పౌలు గారు కూడా ఫిలిప్పీలకు రాస్తూ 1వ అధ్యాయంలో ఒక చక్కని మాటను మన ముందు ఉంచుతున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలంటాడు. ఎందుకు ఆ మాట చెప్పాలి ఆయన? కారణం ఏంటంటే, నేను ఇప్పటికిప్పుడు వెడలిపోయి నేను నా దేవుడైన యేసయ్యతో కూడా ఉండాలనుకుంటున్నాను. కానీ దేవుని చిత్తం ఏమైందంటే, నీ వలనే ఇప్పుడు నీవెలా ఉన్నావో నీతో ఉన్నవారు కూడా క్రీస్తు కొరకు జీవించే వారికి ఉండాలి, సత్యమును గ్రహించే వారిగా ఉండాలి, సత్యము కొరకై వారు నిలబడి పోరాడే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా చెప్తా ఉంది. పౌలు గారు దయచేసి ఒక చిన్న మాటను మనము ఇక్కడ చూడగలిగితే 21వ వచనం అంటాడు, దైవ చిత్తానికి మనము లోబడిన వారమైతే. ఏమండి, దైవ చిత్తమునకు అంటే దేవుని ఉద్దేశం ఏమైనదో, ప్రభా నీ ప్రణాళిక నా పట్ల ఏమైనదో. ఎందుకంటే బైబిల్ పాత నిబంధన నుంచి కొత్త నిబంధన పత్రిక పాఠం ఆఖరి వరకు మనం చూస్తే దేవుని చిత్తమునకు లేక దైవమునకు తాము అప్పగించుకున్న వారు ఎలా ఉన్నారు, మనకు మాదిరికరమైన వారిగా ఉన్నారు. అయితే నేటి దినాలలో దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి మనము కూడా దేవుని చిత్తమునకు మనలను మనము అప్పగించుకున్నప్పుడు మనం ఎలా ఉండాలన్నది చూడండి. దేవునికి లోబడాల్సిన వారమై ఈ లోకములో మనము పాపముతో ఏమండి చుట్టబడకుండా. పాపం అంటే చూడండి, మనం పడుకున్న దుప్పటి లేక పరుపు ఏం చేస్తారు, రోల్ చేసి పక్కన పెడతారు. ఇది కారణం దేవుని యొక్క సన్నిధి. ప్రియులారా, మీరు గ్రహించాల్సిన విషయం ఏమని వ్రాయబడి ఉంది, దేవుని చిత్తము అంటే మనము క్రీస్తు కొరకు జీవించిన వారమైతే పాపముతో మనకు పని ఏముంది? ఇది పౌలు గారి ఉద్దేశం. ఒకవేళ క్రీస్తుని మనం కలిగిన వారముగా లేకపోతే పాపము మనలను, ఉదాహరణ తీసుకుందాం ప్రియులారా, ఒక తాడి చెట్టు ఇట్లని వర్షాకాలంలో రోడ్డు ప్రక్కన ఉంది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఒక చిన్న మర్రి విత్తనము
ఆ చెట్టు మొదలలో పడినప్పుడు ఆ వర్షపు నీరు ఇంచుమించు వర్షము వారం రోజుల పాటు కురిసినప్పుడు ఆ విత్తనం ఏమైపోయిందండి? అది మొలిసి చిన్న మొక్కగా వచ్చి కొద్ది కాలమైన తర్వాత అసలు అక్కడ తాడి చెట్టు అనేది లేకుండా పరిపూర్ణంగా ఆ మర్రి చెట్టు అనేది అక్కడ వచ్చేసింది. అది ఎంత సత్యమో మానవుడు కూడా లోక విషయంలో తన విషయంలో జాగ్రత్త వహించకపోయి నేను ప్రభునందున్నాను, ప్రభువే నాకు బ్రతుకై ఉన్నాడు, ఆయన నాతో లేకపోతే, నేను ఆయనకి భయపడకపోతే పాపము నన్ను చుట్టుకుంటుంది, పాపము నన్ను అల్లుకుంటుంది, పాపము నన్ను లోకంలో కనపడనీదు, అణిచివేస్తుందని గ్రహించకపోతే ఆ రోడ్డు అంటే వెళ్ళే వాళ్ళు చూసి అయ్యో ఆ తాడి చెట్టును చూసారా, లేకపోతే ఆ చెట్టు కనపట్టలేదంటే కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషులు ఎలా ఉన్నారు. అందుకని దేవునితో మనం అంటే దేవుని చిత్తానికి మనం లోబడకపోతే ఏమవుతుంది? ఈ లోకంలో పాపం మనలను చుట్టుకుంటుంది కనుక. కానీ క్రీస్తుతో మనము ఒకవేళ ఉండగలిగితే పాపము, శోధన, దుఃఖము, అవసరమైతే మరణం అనేది కూడా మన దగ్గరికి ఎంత మాత్రము రాదు. ఎంత గొప్ప మాట పౌలు గారు చెప్తున్నాడు, బ్రతుకుటే క్రీస్తే, నో ప్రాబ్లం. నేను ఎందుకు కారణం ఏంటంటే నా బ్రతికే క్రీస్తు, నేను ఆయన కొరకు పట్టబడ్డాను, ఆయన నన్ను కన్నాడు, ఆయన నా కొరకు వెల చెల్లించాడు, ఆయన నన్ను శ్రేష్టమైన వాడిగా ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ దినమున ఈ స్థలంలో మేమున్నాము లేక మనం ఉన్నాము అంటే అది దేవుని యొక్క నిర్ణయమే అవుతా ఉంది. ఆమోస్ ఏం ప్రకటన చేశాడు, ఏం చూశాడు అంటే ప్రజలు ఎలా ఉన్నారు? వేసవి పండ్ల గంప వలె ఉన్నారు. నేటి ప్రజలు ఎలా ఉన్నారు? పాపము వలన వచ్చు జీతము మరణం. అయితే దానికి భిన్నంగా పౌలు గారు అంటున్నాడు, ఆ మరణాన్ని నేను కోరుకుంటున్నాను, అది క్రీస్తు కొరకే. ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు కోరుకుంటున్నాడు ఆయన? నేను నిలబెడతాను. ఎందుకంటే నమ్మని వారికి అది వెరితనం, కానీ నమ్మిన మనకు అది దేవుని శక్తి అయినది, దేవుని శక్తి అయినది. మూడవ అంశంలోకి మనం వెళ్దాం ప్రియులారా. క్రీస్తే నా నిరీక్షణ అని బేతనియ గ్రామంలో ఒక కుటుంబపు వారిని మనం పరిచయం చేస్తున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 20 నుంచి 26 వచనాలు మనం చూడగలిగితే అక్కడ ఒక సహోదరి యేసే దగ్గరకు వచ్చి, అయ్యా నీవు ఇక్కడ ఉన్న ఎడల నా సహోదరుడు చావడు కదా, ఆ మరణం అనేది రాదు కదా మా ఇంటికి అని తనకు తెలిసినట్లుగా ప్రభులు వారితో మాట్లాడుతూ ఉంది. యేసయ్య నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావంటే ఆవిడంటది అది అంత్యదినమున పునరుద్ధానమున దేవుడు లేపుతాడంటే ఆ సోదరి విషయంలో యేసయ్యను ఒక ప్రవక్తగానే పరిగణిస్తుంది. కానీ వీరు ఎదురు చూసే మెస్సయ్య లేక లోకం ఎదురు చూస్తున్న రక్షకుడు, లోకమంతా కనిపెడుతున్న ఆ రారాజు, ఆయనే శరీరధారిగా వచ్చి తనతో మాట్లాడుతున్నాడని ఆనాటి ప్రజలు గ్రహించకపోయారు కనుక దేవుని బిడ్డలారా ఆ మాట మీరు చదువుకుంటే స్పష్టంగా ఉంటుంది. అక్కడ దేవుడే లేపుతాడు అనుకుంటున్నాం, మీరు ఎలా లేపుతారనే కదా ఆవిడ ఉద్దేశం. అంటే యేసయ్య ఎవరని ఆవిడ అనుకుంటుంది, మన వలె ఒక మనిషి అనుకుంటున్నాడు. కానీ మనిషి రూపంలో లేక నరుని రూపంలో ఉన్న దేవుడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు, మరణ బలము గలవానిని సహితము ఓడించగలవాడై ఉన్నాడు. ఎటువంటి రోగమునైనను యేసయ్య నామములో నువ్వు ప్రార్థన చేసిన, నేను ప్రార్థన చేసిన అది మనలను వదిలిపోయేది, చివరకు మరణమును కూడా జయించవలసిన వారమై ఉన్నాము. కనుకనే ప్రభులు వారు చక్కని మాటను చెప్పాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడను చనిపోడని ప్రభులు వారు చెప్తా ఉన్నాడు. నువ్వు నిరీక్షించగలిగితే, నువ్వు ఎదురు చూడగలిగితే, క్రీస్తులను కనిపెట్టగలిగితే అద్భుత కార్యాలు చూడగలుగుతావు ప్రియులారా. ఏమా అద్భుత కార్యాలని అడిగితే మరణము సహితము, పాపము సహితము, శోధన సహితము, అది ఏదైనా సరే క్రీస్తు యేసు నుంచి మనలను ఎడబాపనేరం అంటాడు రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు. అది కరువైనను మరణమైనను వేదనైన దుఃఖమైన అధికారులై ఉన్నమైన రాబోవైనను ఏదైనా సరే నువ్వు క్రీస్తునందు ఉంటే, క్రీస్తే నా బ్రతుకని చెప్పగలిగితే, క్రీస్తులోనే నీ నిరీక్షణ, క్రీస్తు నాతో ఉన్నాడని నమ్మగలిగితే, ఆనాడు ఆ సోదరత కాదు సర్వలోకమునకు ఆయన చెప్తున్నాడు పునరుద్ధానమును జీవమును నేనే. మరి మనం ఎవరు యందు విశ్వాసం ఉంచుతున్నాం? ఆనాటి దేవుని ప్రజలు మరులుకొల్పబడి వారి మధ్యకి తేబడిన బాబేలు, కూత, హవ్వ అనే పట్టణాల ప్రజలు
వారి మధ్యకి వచ్చి వారికి నచ్చిన వారి ఆరాధన వారికి నేర్పినప్పుడు వీరు సొంత ఆరాధన వారి స్వజనుల పితరుడైన దేవుడు మర్చిపోయి వారికి ఇష్టం వచ్చినట్ల మార్గంలో ప్రవర్తించి దేవుని ఉగ్రతకు గురి అయ్యారు. గనుకనే వారికి దేవుడు ఏమని పేరు పెట్టాడంటే, ఇదిగో వేసవికాల పండ్ల గంప. వేసవికాల పండ్లను కోసినట్లు నేను ఇదిగో భూమి మీదకు రాబోతున్నాను, నా ఉగ్రతను కుమ్మరించబోతున్నానని చెప్పినప్పుడు హోషేయ ప్రజల మధ్యకు వెళ్ళి ధైర్యముగా యేసయ్యను గురించిన సువార్తను చెప్పి వారిలో కొందరినైనా పశ్చాత్తాప హృదయముతో, అయ్యో మేము అపరాధులము పాపులము, మమ్మల్ని క్షమించమని మీరు 8వ అధ్యాయం ఆఖరి వచనానికి వస్తే వారు దేవుని ఎదుట ప్రార్థన చేసి తమను తాము సంరక్షించుకున్నారని చెబుతున్నారు. పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, నేను కేవలం దేవుని సువార్త ప్రకటించడానికి బంధకాలలో ఉన్నప్పటికీ, శ్రమలో ఉన్నప్పటికీ, ఎన్ని ఆటంకాల అభ్యంతరాలు వచ్చినా, కొందరు నా సువార్తను అది దుర్బోధగాను వ్యతిరేకంగా మాట్లాడితే పౌలు గారు అంటాడు, కక్ష చేతను కసి చేతను యేసయ్య ప్రకటించబడుతున్నాడు, ఆయనను నాకు సంతోషమే అంటాడు. కారణం పౌలు గారి ఉద్దేశంలో దేవుడు ప్రకటించబడాలి, దేవుడు ఉన్నవాడు అనువాడు, ఆయన సజీవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఆయన వెల చెల్లించడం వలన పాప దాస్య కాడి నుండి మనం రక్షింపబడ్డామని, మనము బ్రతికామని, మన బ్రతుకు క్రీస్తే అని నువ్వు నమ్మిన ఎడల పాపము అనేది నిన్ను ఏలనివ్వకుండా, పాపం అనేది నిన్ను చుట్టి నేలను పడవేసి నిన్ను లేవనీయకుండా ఉంటే, ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో నీకు ఉన్న బలహీనత ఏదైతుందో అది యేసయ్య నామము నీ పాదం కింద చితకదొక్కి విడుదల కోరి ప్రార్థన చేసేవారికి ఉండాలి. ప్రభులు వారు బేతనీలు అద్భుతం చేశాడు. ఏంటో తెలుసా? చనిపోయి కుళ్ళిన శరీరాన్ని అంటున్నాడు, ప్రార్థన చేశాడు, మాదిరి చూపాడు. వారి మాటలేమో ఆయన దేవుడని నిరూపించుకోవాలి కనుక 2 ప్రాముఖ్యమైన సందర్భాలు. ఆయన అదే గ్రామం నుండి యెరూషలేముకు రారాజుగా తను తాను ప్రకటించుకున్నాడు. అంటే ప్రజలందరూ ఎదురు చూసే రారాజు మెస్సీయేనని. ఇక్కడ బేతనీలో ఒక మరణము అంటే ఓడించి మరణ బలము గలవాడి చేతుల నుండి మనుషులను రక్షించగలవాడు క్రీస్తే అని నమ్మాలి గనుక ఆ నమ్మకము మనుషులకు కల్పించడానికి యేసయ్య లోకములోనికి వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతే లాజరు బయటికి రమ్మనగానే చనిపోయి కుళ్ళిన శరీరం గలవాడే, కానీ బయటికి వచ్చినప్పుడు అతని శరీరం మీద ప్రేత వస్త్రాలను తీసినప్పుడు అతను ఎలా ఉన్నాడంటే కడగబడిన వాడై, స్వస్థపరచబడిన వాడై, కుళ్ళినది కంపు అనేది ఏదీ లేకుండా పరిపూర్ణమైన నిద్రపోయిన వాడు మేల్కొల్పబడ్డాడు. కనుక ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభులు వారు ఏం చెప్తారంటే, మీరు మరణమునకు భయపడితే పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు ఎంత మాత్రము కారు. కాబట్టి మరణ బలమగలవాడు అపవాదైతే ఆ మరణ బలమగలవాని చేతిలో నుండి కాపాడగలిగిన వాడు మనము నమ్మి ప్రార్థించే మన ప్రభు అయిన యేసు ప్రభులు వారే. ఆ నామములో మనకు రక్షణ ఉంది, ఆ నామములో మనకు విడుదల ఉంది, ఆ నామములో మనకు పరిపూర్ణ స్వస్థత ఉంది. ఆయుష్ నిమ్మని అడిగితే ఆయన మనకు ఆయుష్ ఇస్తాడు, స్వస్థతనిస్తాడు, మన గాయములన్నీ కడుగుతాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేవాడుకుంటావు. కాబట్టి దైవభక్తి కలిగిన ఫలితంగా దైవ ఆశీర్వాదములను మనము పొందుకుంటాం. నువ్వు దైవభక్తి కలిగి ఉంటే, ఆనాడు ఆ సిస్టర్కి తెలుసో లేదో నాకు తెలియదు, అయ్యా నువ్వు ఎక్కడుంటే అని అన్న ఒక్క మాటను బట్టి ఆమె దైవభక్తి కలిగినదిగా ఉంది కనుక దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాడు. లేడు అనుకున్న తన తమ్ముడును మరణము నుండి తప్పించి ఇదిగో అని ఇచ్చాడు. మరి ఆ దినమును చేసిన అద్భుతాన్ని నేటి ఈ దినాలలో మనం అడిగితే, మనకున్న రోగము, మనకున్న బలహీనత, మనం కలిగిన పాప శాపము నుండి ఒకవేళ మనకున్న బలహీనత నుంచి విడిపించగలిగిన వాడు యేసు ప్రభులు వారని నువ్వు నమ్మితే, ఇప్పుడే ఇక్కడే యేసయ్యకి మనం అప్పగించుకుని పౌలు గారి వలె మనం ఒక మాట చెప్పాలి. ఏమని చెప్పాలి? బ్రతుకుట క్రీస్తే. మార్తమ్మ గారిలో చెప్పాలి, నా నిరీక్షణ క్రీస్తే అని చెప్పాలి. ఆనాడు ఆమోసు గారు ప్రజల ముందుకు వెళ్ళి చెప్పాడు. ఏమని చెప్పాడమ్మా? పాప పరిపక్వత మనుషుల మధ్యకు వచ్చింది. పాప పరిపక్వత అంటే పాపం ఏమైపోయింది? చాలామంది అంటారు మాట వరుసకి, వీడి పాపము అందుకే పరిపక్వత అంటే కదా. అయ్యో దేవా, యేసయ్య ఎందుకు వచ్చాడంటే ఆ పాప పరిపక్వత అంటే ఆనాటి దినాలలో దేవుడు అదృశ్యుడిగా ఉన్నాడు కనుక
తను ఏర్పరచుకున్న ప్రజల ద్వారా ప్రకటించాడు. వింటే రక్షించాడు, వినకపోతే వారికి ఆయన తీర్పు తీర్చాడు. కానీ ఆ దేవుడే మన కొరకు క్రొత్త నిబంధనలు వచ్చి ఆ మరణాన్ని మన నుంచి దూరపరిచి మనకు జీవమునిచ్చాడు. ఆయనతో జీవించే అవకాశాన్ని ఇచ్చాడు. ఏ మరణమైతే మన నుంచి దూరం చేశాడో, ఏ జీవానికి మనలను ఆహ్వానించాడో ఆ జీవము కొరకు నేను చనిపోతానంటాడు పౌలు గారు. వై అంటే నేను ఇక్కడ లేకపోవచ్చు, కానీ నేను అక్కడ క్రీస్తుతో సజీవముగా పదిలముగా ఉంటానన్నది దైవజనుని ఉద్దేశం. నేను కూడా చెప్తా ఉన్నాను, మనము భయపడాల్సింది దేవునికే కానీ లోకములు మరి దేనికి కాదు. అట్టి నిరీక్షణ గలవారిగా నీ కొరకు నా కొరకు మరణాన్ని ఓడించి బండను ఓడించి సమాధిని గెలిచిన యేసే పునరుద్ధానుడు. ఆయనే పునరుద్ధాన శక్తి సంపన్నుడు. ఆయన మనలను కూడా తనతో బ్రతికించగలడని నమ్మకముతో జీవిద్దాం, దేవుని కొరకు నిలబడదాం. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి మిమ్మలను కాపాడును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన దేవా, ఇదిగో మమ్మను బ్రతికించు.